ఇంకొకటి ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు తెలంగాణలో టీఆర్ఎస్ కన్మరుగవుతుందని నేను మొదటి నుంచి మన విశ్లేషణలో మొదటి నుంచి చెప్తున్నా. కేసీఆర్ బాటలోనే టీఆర్ఎస్ నడుస్తుంది, కేసీఆర్ వ్యవహార శైలిలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, టీఆర్ఎస్ వ్యవహార శైలిలోనే రేవంత్ రెడ్డి గారి శైలి నడుస్తున్నది. టీఆర్ఎస్ మాట్లాడినటువంటి మాటలే ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఆ నాయకుల ప్రవర్తన లాగానే మీ నాయకుల ప్రవర్తన ఉన్నది. ఎక్కడ గందరగోళం ఉన్నది. కనీసం అక్కడ ఆయన నియంతృత్వంగానైనా సరే అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలో, ప్రభుత్వ వ్యవహార శైలిలో పూర్తి స్థాయి గందరగోళమే కనబడుతున్నది. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ కనుమరుగవుతుంది. ఎస్, ఇదే మాట కాంగ్రెస్ పార్టీ పైన అప్పటి ముఖ్యమంత్రి లేకపోతే కేటీఆర్ ఇదే మాట మాట్లాడిరు. తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు, కనుచూపుమేరలో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ను ఏదో పాతాళంలోకి తొక్కి పడేస్తాం, కిలోమీటర్ల లోతున కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తామని ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను 2014 తర్వాత 18 తర్వాత ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి 23 దాకా ఆ పరిస్థితి అట్లనే ఉండింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రతికి బట్ట కట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి సందర్భంలో టీఆర్ఎస్ చేసినటువంటి పొరపాటు వల్ల టీఆర్ఎస్ను దించాలనుకున్నటువంటి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడితే వాళ్ళ కాంగ్రెస్ కూడా అవే మాటలు మాట్లాడుతుంది, అదే బాటలో పయనిస్తుంది. వాళ్ళ చెప్పులేసుకునే వీళ్ళు నడుస్తుంటగా అనిపిస్తుంది. వాళ్ళ టీఆర్ఎస్ చెప్పుల్లో కాంగ్రెస్ నడుస్తున్నట్టుగా ఉంది. అదే బాటలో వెళ్తున్నారు. ఇలా సేమ్ అదే మాటలు అదే బాటలు ఇవేనా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్ కనుమరుగవుతుంది. ఆ కనుమరుగు అవుతుందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు 11 నెలలు అవుతుంటే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన తర్వాత ఇవాళ అసెంబ్లీ మొన్న జరిగినటువంటి జూన్ జూలైలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోపే మొత్తం టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతారని అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. మీ నాయకులే చెప్పారు. మొత్తం కాంగ్రెస్ నుంచి మొత్తం కాంగ్రెస్కి వచ్చేస్తారు. టీఆర్ఎస్ వాళ్ళు 10 మంది 15 మంది ఇవ్వాలంటే వస్తామంటారు, రేపు వస్తామంటున్నారని ఒక్కరిని చేర్చుకోలేకపోయారు. ఆ తర్వాత ఒక్కరిని కూడా చేర్చుకోలేకపోయారు. ఏమైంది మరి? వాళ్ళ మళ్ళా టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని చెప్పి మాట్లాడడం వల్ల జరిగేటువంటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ పూడ్చుకోలేనటువంటి పరిస్థితికి వస్తుంది.